తమిళగడ్డపై ఒక కొత్త పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమైంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకేను వెనక్కి నెట్టేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దళపతి. అసెంబ్లీ ఎన్నికల్లో పులిలా గర్జించిన టీవీకే చీఫ్ అద్భుత గెలుపుతో ప్రత్యర్థులపై కత్తి దూశారు. తమిళ యూత్కు స్నేహితుడిగా దగ్గరైన సేనాని చేయబోతున్నది ప్రజలకు అర్థమయ్యేలా ఓ మాస్టర్లా వివరించారు. తమిళనాట రాజకీయాల్లో సరికొత్త వారసుడు పుట్టుకొచ్చాడు. తాను వెయ్యడమే కాదు, తన విక్టరీతో జనాలతోనూ విజిల్ వేయించాడు. జననాయగన్లా పాలన సాగించాలని తమిళ తంబీలు కోరుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్య తమిళనాడులో అధికారం చేతులు మారుతుండగా మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తమిళగ వెట్రి కళగం పార్టీ అధికారాన్ని చేపట్టనుంది. రేపు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీవీకే పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లోక్ భవన్లో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ను కలవనున్న విజయ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు ఉన్న బలాన్ని అధికారికంగా ఆయనకు వివరించనున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం లేకపోయినా అధికారాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన పూర్తి మద్దతును కూడగట్టే పనిలో విజయ్ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం టీవీకే పార్టీకి సొంతంగా 108 స్థానాల్లో విజయం సాధించగా మెజార్టీ మార్కును అందుకునేందుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 10 మంది బలాన్ని కూడగట్టేందుకు ఇతర పార్టీలు నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు టీవీకే పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా కూడా ఆ పార్టీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలో విజయ్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలను అందరినీ రిసార్ట్కు తరలించింది.